వినండి. అందరికీ జై శ్రీరామ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటున్నామో మీకు అందరికి తెలుసా? ఒక్కరికన్నా విగ్రహం పెట్టాం కదా మనం అందరం. ఎందుకు జరుపుకుంటున్నాం మనం? వినాయకుని చరిత్ర ఏంది, ఆయన ఎవరు అనేది ఒక్కరికన్నా తెలుసా? కొంచెం ఒక 5 నిమిషాలు చెప్తా వినండి. వినాయకుడు కుమారస్వామి అనే ఇద్దరు, కుమారస్వామి అంటే అయ్యప్ప, వీళ్ళిద్దరు కలిసి శివపార్వతులకు పుడతారు. శివపార్వతులకు పుట్టినప్పుడు దేవతలు ఋషులు వీళ్ళందరూ వచ్చి మేము ఏ యాగం చేసినా కూడా మాకు ఎటువంటి లాభం కలగడం లేదు. ఎటువంటి లాభం కలగడం లేదు. మాకు ఏ పని చేసినా ముందుకు సాగడం లేదు అని దేవతలు ఋషులు వచ్చి శివపార్వతుల దగ్గర పడతారు. అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే, నా ఇద్దరు కొడుకుల్లో ఒకరు మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్తాడు. అంటే కుమారస్వామి వినాయకుడు పోటీ పడతారు. నేను పోతా ప్రజల దగ్గరికి వెళ్ళి సేవలు చేయించుకోవాలంటే ఇష్టం కదా దేవుళ్ళకు అని నేను పోతా అంటే వాళ్ళకు ఒక షరతు పెడతాడు శివుడు. ముక్కోటిది నదులలో ఎవరు మునిగి స్నానం చేసి వస్తారో తొందరగా వారికి నేను ఈ అవకాశం ఇస్తా అంట. ఆ మాట వినగానే కుమారస్వామి వెళ్ళిపోతాడు. ముక్కోటి నదులలో స్నానం చేయడానికి అయ్యప్ప స్వామి వెళ్ళిపోతాడు. వినాయకుడు వెళ్ళలేక శివుడి దగ్గరనే అగ్ని దగ్గరనే ఉంటాడు. నువ్వు వెళ్ళలేదా అంటే వినాయకుడు ఒకటే మాట అంటాడు, నేను అంత దూరం వెళ్ళలేదు స్వామి, నేను ఈ పొట్ట వేసుకొని ఈ తొండం వేసుకొని నేను పోయాడు అయ్యప్ప స్వామి తిరిగి వస్తాడు. నాకు దైవం తల్లిదండ్రి అన్ని కలిపి మీరే కదా, మీరే ఏదో ఒక న్యాయం చేయరే అంటారు. అంటే ఇంకొక మాట చెప్పంటే, నెత్తి మీద నువ్వే గంగను పెట్టుకున్నావు. గంగమ్మ తల్లి అంటే అన్ని నదులలో కలిసి వచ్చినది. ఆమె ఒక జీవనిచ్చే చాలు నేను అన్ని జయించినట్టు. అప్పుడు గంగమ్మ వచ్చి అతని మీద స్నానం నీళ్లు పోస్తుంది. ఆ స్నానం నీళ్లు పోసినాక దేవతలు ఋషులందరూ వినాయకుడిని ఇంటికి తెచ్చుకుంటారు. వినాయకుడిని ఇంటికి తెచ్చుకుని మనం ఏ విధంగా అయితే తెచ్చుకున్నామో ఆ విధంగా ఇంటికి తెచ్చుకుంటారు. ఆ 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ ఆయన సేవ అంతా చేసినాక ఆయనను తీసుకొని మన లాభం అంతా అయిపోయింది కదా స్వామిది, సాయం వల్ల మొక్కులు తిరిగిపోయినాయి, సాయం వల్ల లాభం వచ్చింది అంతా అయిపోయిందని చెప్పి నీళ్ళల్లో వేసొచ్చారు. కొందరు ఏమంటారంటే నీళ్ళల్లో పోయి సంపేస్తున్నారు కదా మీ దేవుడిని అంటారు. అసలు ఆ సంపడం కాదు, ఆయనని ఇడిచి నీళ్ళల్లో ఇడిచి వచ్చారు. అంతలోపలనే ఆయన వాహనం ఉంటారు కదా ఎలక వచ్చి ఆయనను మళ్ళీ శివపార్వతుల దగ్గరకు మోక్షం దగ్గరకు తీసుకుని వెళ్తారు. ఇలా ప్రతి సంవత్సరం అంతే శివుడు పార్వతి వచ్చి ఆయనను మన ఇంటికి పంపించడం, మనం ఆయనను పోయి తీసుకుని పెట్టడం, మళ్ళీ తీసుకున్నాడు. ఇట్లా వంశపరంపరలో జరుగుతూనే వస్తుంది వాళ్ళ వంశపరంపర. అది ఒకటి. ఇంకోటి ఏమంటే, ఒకటి సింపుల్గా ఒక కథ చెప్తా. ఏంటంటే పూర్వము ఒక కోట ఉండేది, గోల్కొండ కోట. గోల్కొండ కోట అనే కోట అంటే రాజు అన్ని తప్పులు చేస్తుంటే వానదేవుడు వచ్చి ఆ కోట మీద వర్షం కురిపించాడు. ఆ వర్షం కురిపించినప్పుడు ఆ కోట మునిగిపోయేటప్పుడు దాని మీద 2 పక్షులు కాపురం ఉంటాయి. ఆ 2 పక్షులు కాపురం ఉన్నప్పుడు అవి ఆ కోట అంటుకొని అన్ని మునిగిపోయేటప్పుడు అవి 2 బకెట్ల నీళ్ళు తీసుకొని పక్కకు తోడుతుంటాయి. అప్పట్లోనే ఆ ఋషి వచ్చాడు. ఒక ఋషి వచ్చి ఏం కోట పడిపోతుందని లోపల సున్నికం వచ్చినప్పుడు ఆ 2 పక్షులు వచ్చాడు. ఇంతమంది రక్షణ భటులు ఉన్నా కూడా మీరు ఎందుకు ఇంత తాపత్ర పడుతున్నారు ఒక కోట కోసం అంటే, ఆ 2 పక్షులు ఒకటే ఉంటాయి. ఏమంటాయంటే మీరందరూ వెళ్ళిపోయినా మేము 2 పక్షులు మేమేం చేయలేము, కానీ నువ్వు చూసిపోయినావు కదా, చరిత్రలో మా పేర్లు నిలిచిపోతాయి. ఏమంటే అందరూ బయటకు వెళ్ళినా కూడా 2 పక్షులు కోట కోసం చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాయి. దాని కోటను మళ్ళా పునరుద్ధరించడానికి అవి సహాయపడుతున్నాయి. ఆ దాంట్లో ప్రాణాలు కోల్పోయినాయి అని మళ్ళా మేము బయటకు పోయి చెప్పి మా పేర్లు నిలబెడతావు కదా, అందుకే మేము సేవ చేస్తున్నామని చెప్తాయి ఆ 2 పక్షులు. ఆ 2 పక్షులు ఎట్లయితే ఆ కోటను భద్రపరుచుకున్నాయో మన ధర్మాన్ని కూడా మనం అట్లా భద్రపరచుకోవాలి. మనకి ఈ దేశం తప్ప ఇంకొక దేశం లేదు హిందువులకు. ఒకసారి వార్తలలో చూస్తే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, పూర్తిగా దాడులు జరుగుతున్నాయి.
అస్సలు ఆ దేశంలో హిందువులు ఉండడానికి కూడా స్థానం లేదు ఇక్కడ. మన దేశానికి మనం ఇప్పుడు హిందూ ధర్మం ఇంత పాటించుకుంటున్నాం అంటే అది ఏ జన్మలో చూసిన పుణ్యం అనుకోవాలి. మనకి ఈ దేశం తప్ప ఇంకో దేశం లేదు. ప్రతి ఒక్కరికి ఇంకో దేశం ఉంది, ప్రతి ఒక్క మతానికి ఇంకో దేశాలు ఉన్నాయి. మన హిందూ ధర్మానికి తప్ప ఈ దేశం తప్ప ఇంకో దేశం లేదు. అందుకే 24 గంటలు ఉంది కదా, ఈ 24 గంటల్లో 5 నిమిషాలు చాలు మన ధర్మం కోసం టైం కేటాయించండి. అంతకుమించి ఏం ఆశ వద్దు, ఏముంటుంది మనకు. ఇక్కడితో ముగించుకుంటున్నాను. ఏదన్నా కానీ ధర్మం కోసం సాయం చేయండి, ఆ ధర్మంగా మనల్ని నిలబెడతారు. జై శ్రీరామ్.